హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దునియా ఎడిట్స్. మీరంగా మా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఏమైతే ఒక లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఒక సినిమాటిక్ మోషన్ పోస్ట్ అయితే చాలా బాగుంది. బాహుబలి సినిమా నుంచి తీసుకున్నాను. ఓకేనా, వీడియో మీకైతే ఖచ్చితంగా నచ్చినప్పుడు ఒక లైక్ అయితే తీసుకోండి. అలాగే మా ఛానల్ మీరు కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే కొట్టట్లేదు ఎవరు చక్కగా, కొంచెం బెల్ సింబల్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చితే మీకు నాకు లైక్ అయితే తీసుకోండి. ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడికి అయితే ఫుల్ వీడియో అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు అంత ఆపేస్తే మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మొబైల్లో కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసేసుకోండి. ఓకేనా, ప్లేస్మెంట్ యాప్ చేసేసుకోండి. 6 నైటేషన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మీరు యూజ్ చేసిన ప్రతి టెంప్లెట్స్ కావాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే పెడతాను, అక్కడికి అయితే మీరు ఫుల్గా వీటికి సంబంధించిన మెటీరియల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో తీస్తాను ఫ్రెండ్స్, అది సెలెక్ట్ చేసేసుకోండి ఫస్ట్. ఓకే, ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోండి. లేయర్ని స్టార్టింగ్ తీసుకొచ్చేసేసి ఓకేనా, ఇక్కడ లేయర్ mat ట్యాప్ చేసేయండి. లేయర్ mat ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఓవర్లీ సెలెక్ట్ చేసేసుకోండి ఫస్ట్. ఓకే, ఓవర్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఈ ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. అది అలానే మిడిల్లో అలానే ఉంచేసేసి దీన్ని మొత్తం ట్రాక్ అయితే చేసేయండి వీడియో మొత్తం. ఓకే, వీడియో మొత్తం ట్రాక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకొని లేయర్ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. ఓకే, లేయర్ mat ట్యాప్ చేసేసి మిడిల్ mat ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఒక లింగం పిఎన్జీ ఇమేజ్ ఇస్తాను, లింగం దేవుంది. ఓకేనా, ఒక గాడ్ ఫోటో అయితే ఇస్తాను, అది సెలెక్ట్ చేసేసుకోండి. సారీ, ఇప్పుడు ఈ గాడ్ ఫోటో సెలెక్ట్ చేసేసుకోండి. ఈ సెలెక్ట్ చేసుకున్న జూమ్ అవుట్ చేయండి. జూమ్ అవుట్ చేసేసి కొంచెం లైట్గా చిన్నగా పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ పెట్టేసుకొని క్లిక్ చేసుకొని దీన్ని ఒక 30 సెకండ్ వరకు అయితే ట్రాక్ అయితే చేసేయండి వీడియో మొత్తం. ఓకే, రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత లేయర్ mat ట్యాప్ చేసేసి మిడిల్ mat ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక పిఎన్జీ ఇమేజ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, ఏనుగుది, అది సెలెక్ట్ చేసుకోండి. ఈ ఏనుగు పిఎన్జీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇది ఇట్లా సెట్ చేసేసాను. ఓకే, దీన్ని కొంచెం జూమ్ చేయండి ఫస్ట్. ఇట్లా జూమ్ చేసేసుకున్న తర్వాత ఇట్లా పెట్టేసుకోండి. దీన్ని 3 డాట్స్ మీద టచ్ చేసేసి డూప్లికేట్ ఇచ్చేసుకొని ఇంకొక ఏనుగుని సెలెక్ట్ చేసుకొని ఇట్లా సైడ్కి తీసుకొచ్చేసి రొటేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఆపోజిట్ రొటేషన్ ఇచ్చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. దీన్ని మొత్తం ట్రాక్ అయితే చేసేయండి. ఓకే, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని మొత్తం ట్రాక్ అయితే చేసేస్తున్నాను నేను. మొత్తం ఇచ్చేసుకొని ఈ ఇమేజ్ అనేది ఇట్లా కరెక్ట్గా సెట్ చేసేసాను ఈ సైడ్కి. ఓకే, ఇట్లా సెట్ చేసేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. లేని స్టార్టింగ్ తీసుకొచ్చేసేసి ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకోండి ఫస్ట్, ఈ యొక్క ఇమేజ్ని ఈ సైడ్ని. ఓకే, ఇట్లానే ఉంచేసుకోండి. సారీ, ఫస్ట్ కొంచెం దీన్ని జూమ్ చేసేసుకోండి. జూమ్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకోండి. ఓకే, దీన్ని జూమ్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకొని 3 డాట్స్ మీద వచ్చేసి బెంగో టు ఫ్రంట్ ఇచ్చేసుకోండి. ఓకే, దీన్ని ఇట్లా పెట్టేసుకున్నాను ఫస్ట్ నేను. ఇంకా కొంచెం ఇట్లా జూమ్ చేస్తాను చూడండి, ఇట్లా జూమ్ చేసేసుకోండి. ఇట్లా జూమ్ చేసేసుకున్న తర్వాత ఓకే, ఇట్లా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని ఇప్పుడు కీ సింబల్ యాడ్ చేయండి. ఇక్కడ కీ సింబల్ యాడ్ చేసేసి కొంచెం ఇట్లా మూవ్ చేసేసి ఈ ఇమేజ్ అనేది కొంచెం డౌన్ చేయండి. ఇట్లా ఇంకా కొంచెం డౌన్ చేయండి. ఇట్లా ఉండాలా, కొంచెం మిడిల్లోకి తీసుకొచ్చేసేసి ఇంకా కొంచెం డౌన్ చిన్నగా చేయండి, సైడ్కి పెట్టేయండి. మళ్ళీ ఇదిని తీసుకొచ్చేసి ఇక్కడ వరకు పెట్టేసుకొని ఇంకా కొంచెం చిన్న చేయండి. ఇట్లా మొత్తం ఇట్లా చిన్నగా ఇచ్చేసుకున్న తర్వాత లాస్ట్ కొంచెం తీసుకెళ్ళేసి దీన్ని కూడా మొత్తం కొంచెం చిన్న చేసేసేయండి. కొంచెం చిన్నగా ఇట్లా చిన్న చేసేసుకోండి. ఓకే, తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. లేని స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. మళ్ళీ ఇంకో ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకొని ఓకే, ఫస్ట్ జూమ్ చేసేసుకోండి. ఇట్లా జూమ్ చేసేసుకున్నాను నేను, ఇట్లా జూమ్ చేసేసుకున్నాను. కీ సింబల్ యాడ్ చేయండి. కీ సింబల్ యాడ్ చేసేసి ఈ ఇమేజ్ని కూడా ఇట్లా కొంచెం ఇట్లా పెట్టేసుకొని జూమ్ అవుట్ చేసేయండి. అది ఎక్కడెక్కడ ఎంత, అది కూడా ఎంత సైజు ఉండదో ఇది కూడా అంత సైజులో ఇట్లా సెట్ చేసేసేయండి. సేమ్ ఇట్లానే జూమ్ అవుట్ చేసేసుకోండి ఇమేజ్ అనేది. సరేనా, ఇట్లా పెట్టేసుకోండి. ఎన్ని సెకండ్స్ అని పెట్టేనా పర్లేదు, మీకు ఇష్టం. సారీ, మీకు ఇష్టమైన సెకండ్స్ పెట్టినా పర్లేదు. మళ్ళీ కీ యాడ్ చేసేసేయండి ఒకవేళ మీకు అట్లా వచ్చిందంటే. ఓకే, ఇట్లా పెట్టేసుకోండి. లాస్ట్ వరకు అయితే ఇచ్చేసాను, కొంచెం జూమ్ అవుట్ చేసేసాను. ఇట్లా ఇచ్చేసుకున్నాను. లాస్ట్ కొంచెం మూవ్ చేసేసి ఇంకా జూమ్ అవుట్ చేసేసాను.
ఇట్లా కరెక్ట్గా దీని సైజు లాగానే ఉండాలి. ఓకేనా, ఇట్లా ఇచ్చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత లేయర్ మీద ట్యాప్ చేసి మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ హీరో హీరోయిన్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, హీరో హీరోయిన్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. హీరో ఫోటో కొంచెం ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇట్లా జూమ్ పెట్టేసుకొని ఓకే ఇట్లా పెట్టేసుకున్నాను ఫస్ట్. ఓకేనా, తర్వాత చెప్తాను. ఇట్లా అయితే పెట్టేసుకోండి. ఇక్కడ మళ్ళీ దీన్ని ఒక 30 సెకండ్ వరకు అయితే ట్రాక్ అయితే చేసేయండి వీడియో మొత్తం. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. లేని స్టార్టింగ్ తీసుకొచ్చి లేయర్ మీద ట్యాప్ చేసి మీద ట్యాప్ చేయండి. ఓకే, ఇప్పుడు హీరోయిన్ ఫోటో అయితే సెలెక్ట్ చేసేసుకోండి, హీరోయిన్ ఫోటోని. ఓకే, దీన్ని కొంచెం లైట్గా జూమ్ చేసేసి ఈ సైడ్కి అయితే ఇట్లా పెట్టేసుకోండి, ఈ ఫోటోని కూడా. దీన్ని మొత్తం ట్రాక్ అయితే చేసేయండి వీడియో మొత్తం వరకు. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. లేని స్టార్టింగ్ తీసుకొచ్చేసి లేయర్ మీద ట్యాప్ చేసి మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకొకటి హీరో హీరోయిన్ ఉన్న కలిసి ఉన్న ఫోటో అయితే ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అది కూడా సెలెక్ట్ చేసేసుకోండి. అనుష్క అండ్ ప్రభాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం జూమ్ చేసేసుకోండి. దీన్ని లాస్ట్ వరకు ట్రాక్ అయితే చేసేయండి. చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాపింగ్ సెలెక్ట్ చేసేసుకొని దీని అయితే ఇట్లా క్రాప్ చేసేసుకోండి ఇక్కడ వరకు. ఓకే, దీన్ని ఎనేబుల్ చేసేసేసి దీన్ని ఇట్లా పెట్టేసుకొని ఈ షేప్ ఇచ్చేసుకొని బ్యాక్ వెళ్ళేసి దీన్ని మొత్తం ఇచ్చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఇట్లా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇట్లా అయిపోయిన తర్వాత దీన్ని లాస్ట్ వరకు తీసుకొచ్చేసేసి మీకు ఇక్కడ ఎక్స్ట్రా వస్తే క్రాపింగ్ సెలెక్ట్ చేసేసుకొని ఇట్లా ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఇచ్చేసుకుంటే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు కరెక్ట్ అంటే కరెక్ట్ సెట్ అయింది వీడియో ఫోటో మాత్రం. సారీ, దీన్ని సెలెక్ట్ చేసేసుకొని క్రాపింగ్ సెలెక్ట్ చేసేసుకొని ఫోటో అయితే మిడిల్లో పెట్టేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను. ఇట్లా పర్ఫెక్ట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇచ్చిన హీరో ఫోటో సెలెక్ట్ చేసేసుకోండి. హీరో ఫోటో సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కీ సింబల్ యాడ్ చేయండి ఫస్ట్. కీ సింబల్ యాడ్. ఓకే, కొంచెం ఒక 1.5% కొంచెం ముంగడ చెప్పి ఇక్కడ ప్లస్ యాడ్ చేసేసి ఇమేజ్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళేసి ఈ లాస్ట్లో ఇట్లా పెట్టేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. చూడండి ఇట్లా స్పీడ్ అవుతుంది వచ్చేస్తుంది. సేమ్ మళ్ళీ ఇప్పుడు అనుష్క ఫోటో సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కీ సింబల్ యాడ్ చేసేసి కొంచెం ఒక 1.1% ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ ప్లస్ యాడ్ చేయండి. ప్లస్ యాడ్ చేసేసి మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేసి హీరోయిన్ ఫోటో కూడా లాస్ట్ వరకు కనబడకుండా సెట్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, మళ్ళీ హీరో ఫోటో సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, మళ్ళీ హీరో ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లయితే వచ్చేసింది. ఇట్లా వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కీ సింబల్ యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ కీ సింబల్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని ఇక్కడనే కొంచెం ఒక 5 సెకండ్ వరకు అయితే మూవ్ చేయండి. 5 సెకండ్ వరకు మూవ్ చేసిన తర్వాత ఇక్కడ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 15 సెకండ్ వరకు అయితే ఇట్లా మూవ్ చేసేసుకోండి. ఫస్ట్ ఒక 16-17 పర్లేదు. ఇక్కడ లాస్ట్కి అయితే ఇట్లా వచ్చేస్తుంది కాబట్టి మనమైతే ఒక 20 సెకండ్స్ అయితే పెడుతున్నాను నేను. 20 సెకండ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ యాడ్ చేయండి ఫస్ట్. మళ్ళీ దీన్ని కొంచెం దగ్గరలోనే మళ్ళీ ఈ ఇమేజ్ అనేది ఇక్కడ వరకు పెట్టేసుకోండి. ఇక్కడ వరకు ఇట్లా పెట్టేసుకొని ఓకే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ ఫేస్ కనబడతలేదు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేసేసి సెండ్ టు బ్యాక్ ఇచ్చేసుకోండి. అప్పుడు హీరో ఫేస్ కనబడుతుంది. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను. ఓకే, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ హీరోయిన్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈసారి సేమ్ ఇట్లనే ఉంచేసుకొని దీన్ని కూడా 20 సెకండ్ వరకు అయితే తీసుకెళ్ళండి. 20 కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 20 సెకండ్ పెట్టేసుకోండి. 20 సెకండ్ అయితే పెట్టేశాను. ఇక్కడ మళ్ళీ కీ సింబల్ యాడ్ చేయండి. ఇక్కడ ప్లస్ యాడ్ చేయండి. ఇక్కడ ప్లస్ యాడ్ చేసేసి ఇదే ప్లస్ దగ్గర కొంచెం గ్యాప్లో ఇచ్చేసేసి ప్లస్ యాడ్ చేసేసి ఈ ఇమేజ్ని కూడా ఇక్కడ వరకు అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ వరకు ఇట్లా ఇచ్చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. చూడండి ఎట్లా వచ్చిందో వీడియో మాత్రం. ఇప్పుడు హీరోయిన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేసేసి సెండ్ టు బ్యాక్. మళ్ళీ హీరో ఫోటో కూడా సెండ్ టు బ్యాక్ ఇచ్చేసుకోండి. సారీ, 3 డాట్స్ మీద టచ్ చేసేసి 3 డాట్స్ మీద వచ్చి సెండ్ టు బ్యాక్. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను. చూడండి వీడియో మొత్తం మీకు చూపిస్తున్నా. చూడండి ఇట్లా ఒక లెవెల్ అంటే లెవెల్ ఉంటుంది. లో మోషన్గా వస్తుంది ఫస్ట్. తర్వాత వీడియో మొత్తం ఒక లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి హీరోయిన్ ఫొటోస్ అయితే అక్కడ వచ్చేసాయి. తర్వాత ఎగ్జాక్ట్లీ 20 సెకండ్కి వెళ్ళగానే ఇద్దరు ఫోటోలు అనేది దగ్గరకు వస్తాయి. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, వీడియో మొత్తం స్కిప్ చేయొద్దు లెంత్గా ఉంటుందని. చూడండి ఇట్లా ఇద్దరు ఫేస్ అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఫేస్ కనబడతలేదు కాబట్టి నేను సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ ఇచ్చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోండి. ఓకే, సారీ. ఇప్పుడు ఏం చేద్దామంటే
మనం ఈ ప్రతిదీ ఈ లింగం ఫోటో సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేసేసి సెండ్ టు బ్యాక్. మళ్ళీ అదే దీన్ని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేయండి. సారీ ఇందులోకి వెళ్తున్నాను. లాస్ట్కి వెళ్ళేసేసి దీన్ని సెలెక్ట్ చేసేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్. చూడండి ఇట్లయితే పర్ఫెక్ట్గా అయిపోతుంది. వీడియో మాత్రం ఒక లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం మీకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. తర్వాత దీనికి ఒక మంచి సాంగ్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ అయితే ఉంటుంది కదా, ఆ సాంగ్ అయితే యాడ్ చేసేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే వీడియో అయితే సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిబిట్ బటన్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ వీడియో క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ బటన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ బటన్ ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మన గ్యాలరీలో వీడియో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసుకోండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.